బలమైన పోరాటాన్ని నిర్మించాలని చెప్పేసి దాంట్లో ఉన్న వంతు మాత్రం ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా. ఇవ్వడానికి ఇవాళ ప్రభుత్వం కూడుకుంటా ఉన్నది. కాబట్టి మనం ఒక్కడే శక్తిగా కాకుండా అన్ని రంగాల్ని ఇవాళ ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి చాలా రంగాల్ని మనం కాపాడుకోవాలి. కాపాడుకోవడం అంటేనే ఇవాళ ఎల్ఐసిలో పనిచేసేటువంటి అనేక మంది ఉద్యోగులు కావచ్చు, ఏజెంట్ కావచ్చు, లేదా మిగతా ఏమైతుందంటే ఇవాళ మా రంగాన్ని మాత్రమే వద్దు, మిగతా రంగాలు ఏమైనా చేయండి అని మిగిలిన ఎల్ఐసి మనం కూడా విడబెట్టుకుపోయేటటువంటి స్థితి ఇవాళ కార్పొరేషన్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు చేసేటటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని రంగాల్ని కలుపుకొని మనం బలమైన ఉద్యోగాన్ని నిర్మిస్తే వేదిక మీద ఉన్న లీడర్స్ అందరి నాయకత్వం, వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులకు స్వాగతం సుస్వాగతం. అలాగే మిత్రులారా స్వాగతం సుస్వాగతం. ఇప్పుడే వచ్చినటువంటి ఏజెంట్ మిత్రులందరికీ కూడా స్వాగతం. కూర్చోండి, మీ సీట్లో కూర్చోండి. ఓకే, యువ నాయకులు హైదరాబాద్ డివిజన్ అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, అలాగే సెక్రటరీ సుదర్శనం గారు, కోశాధికారి శ్రీనయ్య గారు, మరియు కార్యక్రమానికి విచ్చేసిన ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ బిఎన్ చారి గారు, అడ్వైజరీ కమిటీ చైర్మన్ శ్రీ శ్రీనివాచారి గారు, ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు పూరి వెంకటేశం గారు, ఆల్ ఇండియా డిసెంబర్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్ మూర్తి గారు, అలాగే రెసిడెంట్ సెక్రటరీ సౌత్ సెంట్రల్ జోన్ అశోక్ కుమార్ గారు, మరియు సిడబ్ల్యూఏ అధ్యక్షులు సమ్మిల గారు, ఆల్ ఇండియా సిడబ్ల్యూఏ కార్యవర్గ సభ్యులు ధనంజయ గారు, మరియు సౌత్ సెంట్రల్ జోన్ అధ్యక్షులు మన సోమనర్సయ్య గారు సిడబ్ల్యూఏ, మరియు ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, వీరారెడ్డి గారు, ఆల్ ఇండియా ఐటీ వైస్ చైర్మన్ శ్రీరామ్ గారు, మరియు ఇక్కడ విశేషణ మన అతిథులు మన ఆల్ ఇండియా ఎంప్లాయీస్ హైదరాబాద్ డివిజన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీ తిరుపతయ్య గారు, మరియు వేదిక మీద ఉన్న పెద్దలు, మరి వేదిక ముందున్న మన ఏజెంట్ సోదరి వాళ్ళారా అందరికీ స్వాగతం సుస్వాగతం.
ఈరోజు ఆల్ ఇండియాలో జాయింట్ యాక్షన్ కమిటీ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు ఈరోజు హైదరాబాద్ డివిజన్ ఆఫీస్ ముట్టడి జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా హైదరాబాద్ డివిజన్ నాయకులు మన ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారు, సెక్రటరీ సుదర్శనం గారు, ట్రెజరర్ సీనే గారు, అలాగే మన యొక్క క్లియా అధ్యక్షులు సమ్మిల గారు మరియు అందరూ ఈ యొక్క మీటింగ్లో పాల్గొన్నారు. ఈ యొక్క మీటింగ్లో నియర్లీ హైదరాబాద్ డివిజన్లో ఉన్న 22 బ్రాంచుల నుంచి 1200 మంది ఏజెంట్లు రావడం నిజంగా ఏజెంట్లలో ఎంత బాధ ఉన్నా అన్న విషయాన్ని మీరు గమనించవచ్చు. आज हमारा अभिकर्ताओं का आंदोलन हो रहा है, देश तमाम में आंदोलन हो रहा है. गत 31 तारीख से 7 तारीख तक हमारा जॉइंट एक्शन कमेटी के हिसाब से पूरा देश भर ये आंदोलन हो रहा है. ये अभिकर्ताओं के लिए आने वाला बेनिफिट्स हमारा मैनेजमेंट का ने और गवर्नमेंट ऑफ इंडिया का ने IRDA का ने पेंडिंग है. और एजेंट दिन रात ये फिरते हुए देश के लिए पैसे लाते हुए इधर కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా వంతు కృషిగా పనిచేస్తున్నాం. కిత్తేకి వీఆర్ స్ట్రగ్లింగ్ లైక్ ఎనీథింగ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఎకానమీ ఆఫ్ ఆల్ ఇండియా అండ్ ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్. ఈవెన్ దో మేనేజ్మెంట్ ఆఫ్ LIC, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, IRDA, they are not at all understanding our problems, and every day they are bringing one new problem and they are making in a dilemma. As on today, overall 13.5 lakh agents in India, they are working like anything for the benefit of our organization, but they are not at all giving any respect to our agents community. I request, and we are also demanding main demands to increase the bonus of our policy holders and to decrease the loan interest which is 9.5%, and also we are requesting to abolish total GST system so that we can give more bonus to our policy holders. In this way we are fighting, and if it is not solved we will reach our IRD office shortly. With this I conclude, and I request our joint action committee chairman Sri BN Chari garu to give his message. భారతదేశంలో మన లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు మన డివిజనల్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేపట్టాం. ఇందులో హైదరాబాద్ డివిజన్లోనున్న 22 బ్రాంచులు మరియు మొత్తం సెటిలైట్ బ్రాంచులు 1200 మంది ఏజెంట్లు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు 31 అర్ధరాత్రి నుంచి స్టార్ట్ అయిందో ఆ రోజు మన యొక్క చైర్మన్ గారికి మన సమస్యల గురించి మెయిల్ పెట్టడం జరిగింది. సేవ్ ఏజెంట్ సేవ్ LIC అనే నినాదంతో మేము చైర్మన్ గారికి మెయిల్ పెట్టడం జరిగింది. మొత్తం భారతదేశం నుంచి కొన్ని కోట్ల సంఖ్యలో మెయిల్స్ వాళ్ళకు అందాయి. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో సెప్టెంబర్ 1 నుంచి 7 తారీఖు వరకు మా యొక్క సమస్యల పోరాటం గురించి మేము వివిధ రకాలుగా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు బ్రాంచ్లలో మనం ధర్నా నిర్వహించడం, గేట్ మీటింగ్లు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు మా యొక్క డివిజన్ ఆఫీస్ ముందు మేము ఈ యొక్క ధర్నా చేస్తున్నాం. నిన్న 5వ తారీఖు నాడు మొత్తం యావత్ భారతదేశంలో నో ట్రాన్సాక్షన్ డేగా ప్రకటించడం జరిగింది. అందులో మేము బాగా సక్సెస్ అయ్యాం. కొన్ని దురదృష్టవశాత్తు మేనేజ్మెంటు కొందరు వ్యక్తుల వల్ల వాళ్ళ ఎంప్లాయీస్ పాలసీలు తీసుకొని ఏదో మనం పాలసీలు చేశాం నిరూపించుకోవడానికి చేయడమే తప్ప మిగతా కార్యక్రమాలు కాదని నేను తెలియజేస్తున్నాను. ఏదైతే మా మీద నిరంకుశ వైఖరితో ఇటు LIC మేనేజ్మెంటు, అటు IRDA మరియు మన యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుందో ఇవన్నీ మేము వ్యతిరేకిస్తూ యావత్ భారతదేశంలో 100 రోజుల స్ట్రైక్ చేస్తున్నాం. ఈ స్ట్రైక్లో ప్రతి ఒక్క ఏజెంట్ పాలు పంచుకొని వాళ్ళ యొక్క బాధాకరమైన విషయాలను మీ యొక్క దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి మీరు ఏదైతే నిరంకుశ వైఖరి వహిస్తున్నారో, ఏజెంట్లకు కమిషన్ తగ్గించాలని ఆలోచిస్తున్నారో ఖబర్దారని హెచ్చరిస్తున్నాం. ఏదైనా మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు మా ఏజెంట్ నాయకులను పిలిచి మా యొక్క సూచనలు సలహాలు తీసుకొని మీరు ఏదైతే నిర్ణయించాలనుకున్నారో అది నిర్ణయించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మా CWA అధ్యక్షులు సమ్మిల గారు, మరి మన డివిజన్ కోశాధికారి సీనే గారు, జోనల్ అధ్యక్షులు CWS
సోమ నర్సయ్య గారు. ఇది 31 ఆగస్టు అర్ధరాత్రి నుంచి మొదలైంది. నవంబర్ 30వ తారీఖు వరకు స్ట్రైక్ జరుగుతుంది. నేను కూడా పత్రికా విలేకరులను, మీడియా మిత్రులను కోరేది ఏంటంటే, మా ఏదైతే సంఘర్షణ జరుగుతున్నదో దానికి మీ పూర్తి మద్దతు తెలపాలి. ఎందుకంటే దేశానికి రైతులు ఎంత ముఖ్యమో, బార్డర్లలో సైనికులు దేశానికి ఎంత ముఖ్యమో, ఆర్థిక వ్యవస్థలో ఎకనామీ డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్స్ అండ్ సెంట్రల్ దానికి ఎల్ఐసి ఏజెంట్లు అంత ముఖ్యమని తెలియజేస్తూ, మరి ఏజెంట్లకు ఎలాంటి హాని కలగకుండా ఈ యొక్క ప్రభుత్వం ఐఆర్డీఏ చూడాలని మేము తెలియజేస్తూ, మరి ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఒకవేళ మా మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా ఖబర్దారని భారతదేశం మొత్తం ఆందోళనలు చేసి ఆర్థిక వ్యవస్థనే చిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. The anxiety in which they have all participated in our JSC call for participating in the meeting from 31st to this date. It is a demonstration here of the agents community. We have come under this weather from having exhausted up to yesterday, up to 6 o'clock. They have come and participating in this. What we want to tell are three things. Number one, we told the same thing to Finance Minister State at Aurangabad meeting when we met there in presence of the 2,500 agents. We told them, sir, LIC is meant for policy holders. LIC is a repository and depository of the sense of security. We are all as a messengers have been working very hard to spread the message of the security, and it is we on account of our work we have built up this institution to this extent. Now policy holders are not retained here. మేము కష్టపడి పాలసీ హోల్డర్లను తీసుకురావడానికి కొన్నిసార్లు వందల సార్లు వాళ్ళ దగ్గరికి తిరిగి నెలల కొద్దీ వాళ్ళతోటి ఏర్పాటు చేసి వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చిన తర్వాత కూడా ఈ పాలసీ హోల్డర్లు 5 ఏళ్ల లోపల ఆల్మోస్ట్ 45 to 50% వెళ్ళిపోతున్నారు. ఎవరి నష్టం జరుగుతున్నది, ఎవరికి ఇబ్బంది జరుగుతున్నది, ఏమిటిది గొప్ప ఇమేజ్ వస్తూ ఉన్నది. రెండవది, ఏ పాలసీ హోల్డర్లు ఉండాలనో వాళ్ళు సెక్యూరిటీ కొరకు 20 ఏళ్ల దాకా మేము పాలసీ ఇస్తే వాళ్ళ పెన్షన్ దొరుకుతుంది, అకస్మాత్తుగా చనిపోతే కుటుంబానికి రక్షణ కలుగుతుంది అని చెప్తే అవన్నీ ఏం సాధ్యం కాకుండా పాలసీ హోల్డర్లు ఈ విధంగా వెళ్ళిపోతుంటే దానికి సంబంధించిన ఆలోచన ఐఆర్డీఏ చేయాల్సి ఉంది. ఏ విధంగా పాలసీ హోల్డర్లను మనం అట్రాక్ట్ చేయగలుగుతాం, నిలబెట్టగలుగుతాం, రిటైన్ చేయగలుగుతాం అనేది ఆలోచన చేయకుండా ఆయన కొండందవి ఎలుకను పట్టినట్టు ఏజెంట్ల కమిషన్ ఎక్కున్నది అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. సరే, అది కాకుండా మేమే కాదు, ఒకటి అర్థం చేసుకోవాలి, నిజంగానే ఏజెంట్ల కమిషన్ బాగుండి ఇన్కమ్ బాగుంటే ఈ 4 ఏళ్లల్లో 4.5 లక్షల మందికి ఎందుకు వెళ్ళిపోయారు? ఈ 10 ఏళ్లల్లో 15, 20, 30 లక్షల మంది వెళ్ళిపోయినారు. ఏజెంట్లు ఉంటులేరు ఇక్కడ, ఏజెంట్లకు ఆదాయం లేదు. మీరు అనుకుంటున్నారు ఏజెంట్లకు ఏదో పెద్ద ఆదాయం ఉన్నదని. 1% ఓన్లీ 65, 1 lakh లోపల ఉన్నోళ్లే మినిమం వేజెస్ యాక్ట్ కింద వచ్చే ఇన్కమ్ సంపాదిస్తున్నారు, కానీ మిగలాలంతా చాలా తక్కువ ఇబ్బందితో పడుతున్నారు. అందుకొరకే వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. ఈ సందర్భంలో నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను, ఐఆర్డీఏను, ఎల్ఐసి మేనేజ్మెంట్ను అడుగుతున్నది ఒకటే మాట, ఏమిటి అంటే మీరు పాలసీ హోల్డర్లను ఇక్కడ అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేయండి, బోనస్లు ఎక్కువ ఇవ్వండి, మంచి వాతావరణాన్ని కల్పించండి, పాలసీ హోల్డర్లు పెంచే ప్రయత్నం చేయండి. ఒకవైపు ఐపీఓ ద్వారా వచ్చేటువంటి ఒక దీంతో జనాలలో ఒక రకమైనటువంటి అయ్యో వీళ్ళ షేర్స్ తక్కువ అవుతున్నాయనే ఫీలింగ్ ఒకటి వస్తుంది. కాబట్టి మేము ఏజెంట్లం కష్టపడి ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూషన్ బిల్డప్ చేసినాం. మేమంతా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నాము. మేమేమంటున్నామంటే పాలసీ హోల్డర్లను నిలబెట్టడానికి, పాలసీ హోల్డర్లు ఉండాలనుకుంటే ఏజెంట్లను కూడా రిటైన్ చేయండి. ఏజెంట్లు వెళ్ళిపోతున్నారు. ఏజెంట్ వెళ్ళిపోతే పాలసీ హోల్డర్లకు నమ్మకం తక్కువవుతున్నది. ఏ ఏజెంట్ అయితే మాకు ప్రామిస్ చేసి ఉండో ఆయన కనబడతలేడు, ఎక్కడ పోయిండు అని అడుగుతున్నారు. అసలు మాట ఏమిటి అంటే ఏజెంట్లు కూడా చాలామంది వెళ్ళిపోతున్నారు. కాబట్టి టు రిటైన్ ది పాలసీ హోల్డర్స్ యూ హ్యావ్ టు రిటైన్ ది ఏజెంట్స్. ఇవాళ ఎల్ఐసికి సంబంధించి గ్రేటెస్ట్ అసెట్ ఏదైతే ఉన్నది అంటే అది 50 లక్షల కోట్ల రూపాయల ఫండ్ ఉండొచ్చు, మిగతా ఉండొచ్చు, కానీ రియల్ అసెట్
ఈజ్ ది టైడ్ ఏజెన్సీ. మా 13.5 లక్షల మందిని సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ తోటి, ఒక ఇన్వాల్వ్మెంట్ తోటి మేము కష్టపడి పనిచేసి ఇవాళ కూడా 93% ఆఫ్ ది ఇన్సూరెన్స్ బిజినెస్ ఎల్ఐసికి రావాల్సిన దాంట్లో మేము ఇస్తున్నాము. మిగతా అన్ని ఆల్టర్నేటివ్ ఛానల్స్ మీరు ఎన్ని పెట్టినా కానీ వాళ్ళ పర్సంటేజ్ తక్కువ వస్తున్నది. ఈ పరిస్థితుల్లో మేము మీ అన్హెల్ప్ఫుల్ యాటిట్యూడ్, మీ కేర్లెస్ యాటిట్యూడ్, మీ ఇండిఫరెంట్ యాటిట్యూడ్, మీ వాటిని దృష్టిలో పెట్టుకొని ఏమయ్యా మాకు ఇన్నేళ్ల నుంచి స్టార్ట్ అయినటువంటి టర్మ్ ఇన్సూరెన్స్ 10,000కి పెట్టినరు, అదేమన్నా పద్ధత, దాన్ని పెంచండి అని అడిగినాము. గ్రాట్యుటీని 3 లక్షలకే పెట్టేసేసినారు, మిగతా వాళ్ళందరికీ 20 లక్షల దాకా వచ్చింది, కనీసం మాకు 5-10 లక్షలన్నా పెంచండి అని అంటే మా ఎల్ఐసి పెంచినాము. ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఉన్నది, ఇక్కడ ఉన్నది, అక్కడ ఉన్నదని 2018 నుంచి 17 నుంచి ఇప్పటిదాకా పెండింగ్లో పెడితే మేము ఫైనాన్స్ మినిస్టర్ అడిగినప్పుడు ఆమె అన్నది మాది ఏజెంట్లు చాలా ఇబ్బంది పడుకుంటూ ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో మేము ఎల్ఐసి మేనేజ్మెంట్ దృష్టికి తీసుకురావడానికి ఇవాళ మేమేం ఆలోచన చేసినామంటే సంఘర్ష్ ఒకటే మార్గము, సంఘర్ష్ హమారా నారా హే, ఊరికే మాటలు చెప్తుంటే లాభం లేదు అనేటువంటి సంఘర్ష ప్రభావాలు వచ్చినాం. ఇంకా కొందరిలో ముగిస్తా. సంఘర్ష్ అని చెప్పేసి మొదలుపెట్టినాము. ఈ ఆందోళన మా యొక్క అశాంతికి, మా యొక్క వ్యసనానికి, మా యొక్క ఇంతసేపు ఓపిక పట్టడానికి కారణానికి చేస్తున్న దీనికి మరి అయినా సరిగా అర్థం చేసుకుంటలేరు. హైదరాబాద్ డివిజన్ జనరల్ సెక్రటరీ ఈరోజు మహాధర్నా కార్యక్రమం హైదరాబాద్ డివిజన్ జరుపుతున్నాం. ఈ ధర్నా అనేటువంటిది సుమారుగా సెప్టెంబర్ 1 నుంచి ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి హైదరాబాద్ డివిజన్ 22 బ్రాంచ్లు, శాటిలైట్ బ్రాంచ్లు అన్నింటిలో కూడా ఈ ధర్నా జరుగుతుంది. అది ఇక్కడే కాకుండా యావత్ భారతదేశంలో ఈ ధర్నా జరుగుతుంది. ధర్నా జరగడానికి కొన్ని కారణాలు అంటూ ఉంటున్నాయి. అయితే కార్పొరేషన్కి సంబంధించి 2 కస్టమర్స్, ఇంటర్నల్ కస్టమర్స్ ఏజెంట్లు, అయితే ఎక్స్టర్నల్ కస్టమర్ పాలసీ హోల్డర్. అయితే ఈ రోజుల్లో ఈ వ్యవస్థ బట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల బట్టి ఇద్దరు కూడా బాధలు పడుతున్నాం. ఏజెంట్లకు సరైన న్యాయం లేకపోవడం, అదేవిధంగా పాలసీదారులకు కూడా సరైనటువంటి బోనస్ లేకపోవడం చాలా విచారకరమైన విషయం. కొన్ని పాలసీల విషయానికి వస్తే కట్టిన ప్రీమియం కూడా వాళ్ళు మెచ్యూరిటీ లోపల తీసుకోలేకపోతున్నాం. దానివల్ల మార్కెట్లో మేము వెళ్ళలేకపోతున్నాం, కొత్త పాలసీలో ప్రొక్యూర్ చేయలేకపోతున్నాం. కాబట్టి బోనస్ పెంచాలని మొట్టమొదటి ఎజెండా పెట్టుకున్నాం. అదేవిధంగా ఇంట్రెస్ట్ విషయానికి వస్తే ఎక్కడ లేని ఇంట్రెస్ట్ ఇక్కడ ఉంటుంది. 9.5, 10% ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ను రెడ్యూస్ చేయాలని చెప్పేసి మేము ఈ మహాధర్నాలో తెలియజేస్తున్నాం. అదేవిధంగా పాలసీదారులు కూడా సరైనటువంటి పాలసీదారులు కూడా సరైన న్యాయం చేస్తూ బోనస్ను ఇంక్రీజ్ చేస్తూ, అదేవిధంగా మా యొక్క చార్ట్ ఆఫ్ డిమాండ్స్ కూడా మేనేజ్మెంట్ చెప్పడం, ఆ డిమాండ్స్ను పునః పరిశీలించి మాకు ఆ డిమాండ్స్ను పరిపూర్ణంగా అందించినట్లు మా మార్కెట్లో మేము ఈజీగా మూవ్ అయ్యేటట్టు చూడాలని చెప్పేసి ఐఆర్డీఏకు తర్వాత మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఎప్పుడు పబ్లిక్ కోసం, పాలసీల కోసం గ్రామాల్లో తిరిగే ఏజెంట్లు గత వారం రోజుల నుంచి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నాడానికి కారణం, నిజంగా గత 66 సంవత్సరాలలో ఒక 13 లక్షల మంది ఏజెంట్లు 30 కోట్ల మంది పాలసీ హోల్డర్లను తయారు చేశారు. ఈరోజు ధర్నా ఈ 30 కోట్ల మంది పాలసీ హోల్డర్లకు అన్యాయం జరగకుండా వాళ్ళ పాలసీ మీద బోనస్ పెంచమని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎప్పుడైనా సరే ఆర్థిక సమయంలో కష్టాలలో పాలసీ మీద లోన్ తీసుకున్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, దాన్ని తక్కువ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సేమ్ పాలసీ హోల్డర్ల లక్ష్యమే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఏజెంట్లు కూడా గత 66 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు, వాళ్ళకు కూడా ఒక గ్రాడ్యుయేటీ పెంచమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక మెయిన్ ప్రధాన డిమాండ్ ఇప్పుడున్న గ్రూప్ ఇన్సూరెన్స్ 69 ఏళ్ళ వరకే ఉంది. అది నా ఏజెంట్ ఏమంటే నేను చనిపోయేంత వరకు నేను ఎల్ఐసిలో పనిచేస్తాను, అప్పటి వరకు గ్రూప్ ఇన్సూరెన్స్ నా సొంత డబ్బులతోటే ఇవ్వమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. మేనేజ్మెంటు మేము పెట్టిన ఈ ధర్నాకు మంచిగా ఆలోచించి మా కోరికలు న్యాయమైనవి పబ్లిక్ పక్కన మా పక్షాన మీరు నిలబడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్. और आज जो हमारा जो मेन जो है धरना जो प्रोग्राम 1964 जॉइंट एक्शन कमेटी ऑल इंडिया प्रेसिडेंट सिंगारप श्रीनिवास जी और जो वेंकट रेड्डी साहब और BN चारी साहब, हमारे जो सोमनाथ शाह साहब जो है अपना CW प्रेसिडेंट साउथ सेंट्रल जोन के जो है अध्यक्ष में जो आज यहाँ पर महाधरना चल रहा है हैदराबाद में। मेन ये धरना करने का मकसद क्या है दोस्तों, आपको हम बताना ये चाह रहे हैं मीडिया के ज़रिए से, आप यहाँ पर कोई भी पॉलिसी होल्डर कोई परेशान होने की बात नहीं है। पॉलिसी होल्डर का जो है मेन इंपॉर्टेंट जो पॉलिसी होल्डर को सेव करने के वास्ते जो GST लगा रहे हैं प्रीमियम के ऊपर, वो GST निकालने के वास्ते, और जो पॉलिसी होल्डर को जो लोन ले रहे हैं, लोन पे 9.5% जो इंटरेस्ट ले रहा, जबकि बैंक्स में जो है 4.5% जो इंटरेस्ट, 5% से जो इंटरेस्ट 6% ले रहा। तो यहाँ पर जो 9.5% जो कई ज़माने से जो LIC पॉलिसी होल्डर को 9.5% इंटरेस्ट ले रहे हैं। हमारा ये डिमांड है मैनेजमेंट से
ये 9.5% रिड्यूस करना है। और दूसरा जो बोनस रेट जो कई ज़माने से पुराना बोनस रेट दे रहे हैं, तो हमारा ये डिमांड है पॉलिसी होल्डर को जो बोनस बढ़ना है। और LIC को कोई धोखा नहीं है, LIC पॉलिसी होल्डर कोई चिंता करने की ज़रूरत नहीं है। और साथ ही साथ जो एजेंट्स कम्युनिटी का जो मेन मसला है, जो ग्रुप ग्रेजुएटी का हो या 13.5 लाख एजेंट जो LIC पे जो डिपेंड करके, अभी जैसा हमारे ऑल इंडिया प्रेसिडेंट साहब बताए थे, यहाँ पर जो मेन इंपॉर्टेंट जो है फाइनेंशियल पोजीशन सेक्टर को जो काम कर रहा है, तो आज जो 40 लाख करोड़ जो है LIC में लाइफ फंड है, वो LIC में लाइफ फंड जो है 30 लाख करोड़ जो है पॉलिसी होल्डर्स है। ये सब जो सिर्फ LIC एजेंट्स लाके जो जमा करे, ये कोई पब्लिक लाके नहीं जमा करे, गवर्नमेंट लाके नहीं करे, प्राइम मिनिस्टर या गवर्नमेंट ऑफ इंडिया लाके नहीं करे। और एम्प्लॉयज़ के साथ साथ मेन जो रूल जो है, मेन इंपॉर्टेंट जो LIC एजेंट्स है, तो ये एजेंट्स को जो है हमारा जो मेन हमारी डिमांड्स है, जो मैनेजमेंट जो LIC का जो CEO साहब है MR कुमार साहब से हम रिक्वेस्ट करते हैं। और हम ये यहाँ से जो अभी हमारा जो यहाँ से जो आगाज़ करें, ये आगाज़ नहीं, और इंशाअल्लाह जो हम पूरा देश भर में जो ये आंदोलन कर रहे हैं और जो पीसफुल जो डेमोन्स्ट्रेशन कर रहे हैं हम जो जय लियाफी जय CWA। సంజయ్ ఆచార్య, నేను ఆల్ ఇండియా CWA కమిటీ EC మెంబర్ని. ఈరోజు జరుగుతున్న ఈ మహాధర్నా సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మా ఏజెంట్లు నడ్డి విరచడానికి, LIC ఏజెంట్లు నడ్డి విరచడానికి గత 20 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ IRDA అండ్ మా మేనేజ్మెంట్ ఈ ప్రైవేట్ కంపెనీస్ని ప్రోత్సహించడానికి కోసము రకరకాల కార్యక్రమాలు తీసుకొస్తుంది. ఈరోజు మళ్ళీ కొన్ని కొత్త విషయాలు ఏజెంట్ కమిషన్ విషయంలో మళ్ళీ తగ్గిస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకోబోతుంది. వీటన్నిటికీ మేమందరం కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఆల్ ఇండియాలో ఏర్పడి వీటన్నిటి మీద పోరాడతాం. ఇలాగే మేము ఒక 10 సంవత్సరాల క్రితం స్వరూప్ కమిటీ మీద పోరాడాము. అండ్ అట్లాగే మేము అందరం కలిసి దీంట్లో కూడా విజయం సాధిస్తామని తెలుసుకుంటున్నాను. జి సోమనర్సయ్య, క్లియా వెల్ఫేర్ అసోసియేషన్ సౌత్ సెంట్రల్ జోన్ ప్రెసిడెంట్. ప్రస్తుతానికి LIC ఆఫ్ ఇండియాకు అదేవిధంగా ప్రభుత్వానికి మేము ఒక్కటే కోరుతున్నాం, ఇమీడియట్గా ఇప్పుడున్న పరిస్థితులలో బోనస్ రేట్లను ఖచ్చితంగా పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా ఏజెంట్స్ కావాల్సిన గ్రాట్యుటీ, గ్రూప్ ఇన్సూరెన్స్, మెడిక్లెయిమ్, అదేవిధంగా CLASకి అవసరం ఉన్నటువంటి ఏజెంట్స్ని అలాట్మెంట్ కూడా చేయాల్సిందిగా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ మీ అందరికీ ముగిస్తున్నాను. జై హింద్.